సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ రవాష్. ఈరోజు మనం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ఫుల్ వీడియో రికార్డ్ చేశానండి. శారీస్ ఏ విధంగా వస్తాయి, ఎంత టైంలో శారీ అవుతుంది అనేది చూడండి. మనం ఫస్ట్ అయితే పాలిష్ పెట్టిన శారీ అయితే పెట్టాం. ఏ విధంగా అయితే షైనింగ్ వస్తుందో, కొంచెం ఓల్డ్ శారీ అండి ఇది. పాలిష్ అయితే పెట్టాం చూడండి. అబౌవ్ 15 ఇయర్స్ శారీ అండి ఇది, చాలా ఓల్డ్ శారీ. బ్యాక్ సైడ్ చూద్దాం, అవుట్పుట్ ఏ విధంగా అయితే వస్తుందో షైనీగా. చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా వచ్చిందో, ఫుల్ షైనీగా వచ్చింది చూడండి శారీ అయితే. మిషన్లో వచ్చేసి ఈ శారీ వచ్చేసి 2.5 minutes అయితే పట్టిందండి శారీ. అంటే శారీని బట్టి మనం మిషన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్పీడ్ అన్న స్లో అన్నది మీకైతే ఇది వీడియో మనం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల 2.5 minutes చూపిస్తుంది. నార్మల్గా అయితే ఈ శారీ వచ్చేసి 2.5 minutes పట్టిందండి. మరి ఇంకో శారీ అండి ఇది. ఈ శారీ అయితే చూద్దామండి ఏ విధంగా ప్రెస్సింగ్ వస్తుందో బయటికి. శారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇది. చూడండి బ్యాక్ సైడ్ అవుట్పుట్ అయితే చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. ఇది మిషన్ హీట్ అనేది చూపిస్తాను మీకు. 77లో ఉంది చూడండి. బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. చూడండి ఎంత బాగా ప్రెస్సింగ్ అయిందో, ఫుల్ షైనీగా వచ్చిందండి, సాఫ్ట్గా. దగ్గర చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. శారీ అయితే ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, బాగా ప్రెస్సింగ్ అయింది. ఇలాంటి మనం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ అయితే అవుట్పుట్ చూద్దామండి ఏ విధంగా వస్తుంది అనేది. తర్వాత ఇంకో టిష్యూ పట్టు శారీ అయితే పెడతామండి చూడండి. ఇదైతే మనం మిషన్ అయితే స్పీడ్ తగ్గించాం. ఇది టిష్యూ పట్టు కదండి, కొంచెం హీట్ ఎక్కువ కావాలి. మనకి 76 ఉందని చెప్పేసి మిషన్ అయితే స్లోగా పెట్టాను చూడండి. ఇది ఏ విధంగా వస్తుంది అనేది. దీనికి కూడా పాలిషింగ్ పెట్టామండి. ఇది మన సబ్స్క్రైబర్ మేడం గారు అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే వీడియో తీయండి, శారీ ఎలా వస్తుందన్నో చూస్తామన్నారు మేడం గారు. అందుకని వీడియో తీస్తాం ఈ శారీ పెట్టినప్పుడు. చూడండి దీనికి ఎంత షైనీగా వస్తుందో శారీ అనేది. శారీ అయితే ఎండింగ్కి వస్తుందండి. దీనికైతే కొంచెం అంచులు అయితే చిన్నగా ఉన్నాయండి, శారీ కొంచెం పెద్దగా ఉంది లైట్గా. చూడండి సూపర్గా వచ్చిందండి ఫినిషింగ్ అనేది, పాలిషింగ్ పెట్టడం వల్ల. మనకి ఈ శారీ వచ్చేసి ఆల్మోస్ట్ 3 minutes పైన పట్టిందండి ఇది. నెక్స్ట్ కూడా టిష్యూ పట్టే ఇంకో శారీ పెడుతున్నాండి, అది కూడా మేడం గారిదే. దీనికి కూడా పాలిషింగ్ పెట్టామండి. చూడండి శారీ అనేది స్టార్టింగ్లోనే మీకు ఎంత షైనీగా కనిపిస్తుందో, అవుట్పుట్లో కూడా ఏ విధంగా వస్తుందనే చూద్దాం.
చూడండి సారీ అనేది బ్యాక్కి వెళ్ళిపోయింది. అవుట్పుట్ చూద్దామండి వెనకాల పక్క ఏ విధంగా వస్తుందో. బ్యాక్ సైడ్ అయితే మనం సారీస్ పెట్టినప్పుడు కన్ఫర్మ్గా చూసుకోవాలండి. ట్యాగ్స్ అంటుకుపోయి రివర్స్లో వచ్చేస్తుంటాయి సారీస్. తర్వాత బెల్ట్ దగ్గర కూడా ఇప్పుడు చూడండి అంటుకుంది కదండి, అలా అంటుకుని ఉంటాయి. అవి మనమే తీసుకోవాలి చూసుకొని. ఈ శారీ కూడా చూడండి అవుట్పుట్ మీకు ఎంత షైనీగా వస్తుందో. ఫుల్ షైనీ వచ్చిందండి పాలిషింగ్ అయితే పెట్టడం వల్ల. శారీ అనేది ట్రేలో ఏ విధంగా అయితే పడుతుందో కూడా చూడండి. లాస్ట్కి వస్తుందండి శారీ చూద్దాం. శారీ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఇది చూడండి ఎంత షైనీగా అయితే వచ్చిందో. లాస్ట్ అయితే అయిపోయిందండి శారీ అనేది. తర్వాత ఇంకోటి కొంచెం తక్కువ క్వాలిటీ అండి, టిష్యూ పట్టులోనే కొంచెం తక్కువ క్వాలిటీ అండి ఇది పట్టు. ఈ శారీ కూడా చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. ఇది కూడా అంచులు కొంచెం చిన్నగా ఉన్నాయండి. శారీ అయితే సెంటర్ పార్ట్ అయితే కొంచెం పెద్దది. ఇలాంటి శారీస్ కోసం ఇద్దరు అయితే కన్ఫర్మ్గా పెట్టాలండి ఇది మిషన్లో పెట్టినప్పుడు. దానివల్ల వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇంకో శారీ చూద్దాం మనం. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ శారీ అండి, పట్టు శారీ. దీనికి కూడా పాలిషింగ్ పెట్టామండి. ఇది క్లాత్ వచ్చేసి చాలా వీక్గా అయితే ఉంటుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అవుట్పుట్ అయితే చూడండి ఏ విధంగా వస్తుందో. చూడండి ఎంత షైనీగా అయితే వచ్చిందో శారీ. ఇది క్లాత్ అయితే చాలా పలచగా ఉంటుందండి, మనం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఈ శారీ అయితే మాత్రం దీనికి కొంచెం అంచులు అయితే పెద్దగా ఉన్నాయి చూడండి. సైడ్ మీకు కనిపిస్తుంది అంచులు అయితే కొంచెం పెద్దగా ఇచ్చాడండి. సెంటర్లో షార్ట్ వచ్చింది. టోటల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి మనకి శారీ. చూడండి చాలా బాగా అయితే వచ్చిందండి, ఫుల్ షైనీగా. ఇంకా పట్టు శారీ అయితే పెట్టి చూద్దామండి. ఇది సేమ్ అదే సేమ్ క్లాత్ అండి. ఇది కూడా శారీ కలర్ అండ్ క్లాత్ తేడా అండి. హీటింగ్ చూడండి 65లో ఉంది ఇది. ఈ శారీ కూడా పాలిషింగ్ పెట్టామండి. ఇది దీనికి కూడా అంచులు కొంచెం షార్ట్గా ఉన్నాయి చూడండి. చూడండి అవుట్పుట్ అనేది మనకి ఫుల్ షైనీగా ఎంతో నీట్గా అయితే వచ్చిందో శారీ. ప్రెస్సింగ్ కూడా బాగా అయిందండి, చాలా షైనీగా వచ్చిందండి. ఇది శారీ అయితే సూపర్ వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అవుట్పుట్ అయితే మనకి శారీ చాలా బాగా వచ్చిందండి. ఇది శారీ అయితే లాస్ట్కి వచ్చింది. లాస్ట్ కూడా ఏ విధంగా ఉందో చూడండి మీరు.
తర్వాత అయితే ఇది ఫ్యాన్సీ పెట్టామండి. ఫ్యాన్సీలో ఒక మోడల్ అయితే శారీ ఇది. ఈ శారీ ఏ విధంగా వస్తుందనేది చూద్దాం మనం. ఈ శారీ అయితే చాలా బాగా వచ్చిందండి. అంచులు కానివ్వండి, సెంటర్లో కానివ్వండి, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది శారీ ఇది. ఇటువంటి శారీకి ఏంటంటే మనం మిషన్లో పెట్టి దగ్గర పెద్ద పని కూడా ఉండదండి మనకి. నార్మల్గా అయితే అంచులు షార్ట్గా ఉండి సెంటర్లో లాంగ్ ఉందనుకున్న ఆ శారీ కన్ఫర్మ్గా అయితే ఇద్దరు పెట్టాలి. తర్వాత ఒక్కొక్క శారీకి ఏంటంటే అంచులు పెద్దవి వస్తాయండి. సెంటర్ శారీ అయితే షార్ట్గా ఉంటుంది, దానికి కూడా ఇద్దరు పెట్టాలి మిషన్లో పెట్టేటప్పుడు. శారీ అయితే చూడండి, ఈ శారీ ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది ఓన్లీ డ్రై వాష్ ఏనండి, ఇది పాలిషింగ్ అయితే పెట్టలేదు. ఈరోజు శారీస్ అయితే మాత్రం మనం ఫుల్ వీడియో తీయడానికి కారణం ఎన్ని శారీస్ అయితే పెట్టామన్నది మీతో చెప్పడానికి. ఆల్మోస్ట్ 73 శారీస్ అయితే పెట్టడం జరిగింది. చూపిస్తానండి మీకు అవి కూడా. ఈ శారీ అవుట్పుట్ చూడండి. ఇదిగోండి మన టోటల్ శారీస్. ఇలా అయితే పెట్టుకుంటాం మడత వేసుకొని. తర్వాత నెక్స్ట్ దీనికి పేపర్ పెట్టుకొని మనం మడత వేసుకుంటామండి. మీకు ఒక శారీ చూపిస్తాను మడత కూడా ఎలా వేస్తారు అనేది. చూడండి మడత అనేది పేపర్ పెట్టుకున్న తర్వాత ఇదైతే బీరువా మడత అండి. మన షార్ట్ వీడియోలో కూడా ఉంటాయండి మీకు ఫోల్డింగ్స్ అని ఉంటుంది చూడండి. ఒకవేళ ఫోల్డింగ్స్ అనేది మీకు ఇది అర్థం కాకపోతే ఆ వీడియోలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డేవిడ్ డ్రై వాష్.